విజయవాడ ఇంద్రకీలాద్రిపై 6, 7, 8 తేదీల్లో వైభవంగా నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవాలను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందువల్ల ప్రత్యేక క్యూ లైన్లు, వేగవంతమైన దర్శన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో మహా కుంభాభిషేకం జరగబోతుంది. 6, 7, 8 తారీఖుల్లో మహా కుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుండి ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు పోటెత్తనున్నారు. ముఖ్యంగా 12 సంవత్సరాల తర్వాత జరగబోయే ఈ కుంభాభిషేకానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అసలు ఏర్పాట్ల విషయం ఎలా ఉందో మనతో పాటు ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ గారు ఉన్నారు. సరే, ఎలా ఉండబోతుంది ఏర్పాట్లు అక్కడ దాకా? ఓం శ్రీ కనకదుర్గమ్మ. మరి మన ఇంద్రకీలాద్రి దేవస్థానం మీద ఉన్న ఆ తల్లి దుర్గాదేవి దేవస్థానంలో మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభాభిషేకం. మరి ఆ ఉత్సవం రేపు 6, 7, 8 తారీఖులో జరిపించబోతున్నాం. మరి 8వ తారీఖు నాడు ఉదయం 9:34 గంటలకి ఆ స్వామి శ్రీ కంచి కామకోటి విజేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఈ కృతువు మేము జరిపించబోతున్నాం. దాని నిమిత్తం 6వ తారీఖు, 7వ తారీఖు 6, 8 గంటలకు స్టార్ట్ అయ్యే గణపతి హోమం, గణపతి పూజ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి 2 రోజులు. మరి వివిధ నదుల నుంచి తెచ్చిన, సముద్రాలను తెచ్చిన జలాలని అక్కడ పూజించడం, ఒకడంతా కూడా 2 రోజులు ఆ పూజలు జరిగిన తర్వాత 8వ తారీఖు ఉదయం ఈ మెయిన్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి మరి ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ, పెద్ద పండుగ ఇది. ఎందుకంటే మరి 12 సంవత్సరాలు ఇక్కడ ఈ దేవాలయం పరిసరాల్లో కానీ, దేవాలయం మీద కానీ తెలిసి తెలియక ఏమి జరిగినా కూడా తప్పులు, వాటన్నిటి కూడా ప్రక్షాళన కోసం మరి మనం దేవస్థానం మీద, దేవాలయం మీద ఉన్న గోపురం కలిసి ఉంటారు. ఆ దాన్ని శుభ్రం చేయడం కోసం, శుభ్రం అంటే ఆ చెడు గుడి ఏది జరిగినా కూడా దాన్ని ప్రక్షాళన చేయడం కోసం అని చెప్పి ఆ సంప్రోషణ జరుగుతుంది. అది ఇవాళే కాదు, కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమం ఇది ఉంది, అన్ని దేవాలయం మీద జరుగుతుంది ఇది. అదేవిధంగా మనం ఇవాళ ఆ కార్యక్రమం చేసుకోబోతున్నాం. మరి ఆ కార్యక్రమానికి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు డిప్యూటీ సీఎం గారిని కూడా ఆహ్వానించబోతున్నాం. అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా ఆహ్వానించాం. అలాగే మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని, మా ఎండోమెంట్ కమిషనర్ గారిని, అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాం. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఘనంగా భక్తులకి మరి ఎంతో ఇష్టమైన తల్లి దుర్గాదేవి ఇట్లా జరగడం వల్ల ఈ లోకశాంతి కోసం, మరి అలాగే ఈ రాష్ట్రం కోసం, మరి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చే ఈ ప్రజలకి మంచి జరగాలి, ఆరోగ్యాలతో బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం మంచిది అని పీఠాధిపతులు, అర్చక స్వాములు అందరూ కూడా మరి నిర్ణయించారు. ఈ డేటు ఈ కార్యక్రమాలు చేసుకోవడం కోసం మేము చేసుకోబోతున్నాం. భక్తులందరూ కూడా మీ ద్వారా నేను ఆహ్వానిస్తున్నా. 6, 7 ఆ తల్లిని దర్శించుకోండి. 8వ తారీఖు కూడా మరి ఆ అన్ని లైన్లు కూడా ఆల్మోస్ట్ మరి భక్తులు వచ్చిన రష్ను బట్టి అన్ని లైన్లు కూడా మరి ఆ 100 రూపాయల టికెట్ కానీ, 300 కానీ, 500 కానీ తీసేసి ధర్మదర్శనంలాగా పెడదామని ఆలోచనలో ఉన్నాం. మరి ఈ విధంగా అందరికి కూడా వచ్చిన 1,00,000 నుంచి 1,50,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ వాటర్ కానీ, మజ్జిగ కానీ, బిస్కెట్లు కానీ ఏ ఇబ్బందులు లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ముఖ్యంగా లైన్లు ఎక్కడి నుండి పెట్టిపోతున్నారు అంటే దసరా నేపథ్యంలో అక్కడ వినాయకుడు గుడి దగ్గర నుండి పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే కొండపై నుండి క్యూ లైన్లు పెడితే సరిపోతుంది? యాక్చువల్గా కొండపైనే కాకుండా ఈ భక్తులు మరి ఇది చాలా ప్రచారం జరిగింది. దీని నిమిత్తం కింద నుంచి కూడా మేము క్యూ లైన్లు పెట్టబోతున్నాం. ఈరోజు రేపటికి ఆ క్యూ లైన్లు అన్నీ అయిపోతాయి. ఎందుకంటే హెవీ రష్ అయినప్పుడు కొంచెం తొక్కిసలాట లేకుండా కింద నుంచి కూడా పెట్టబోతున్నాం. ఇది మరి ఎండాకాలం వచ్చింది, మరి ఏ ఇబ్బందులు లేకుండా మరి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాం. ఏ ఇబ్బంది ఉండదు, కింద నుంచి క్యూ లైన్లు ఉంటాయి. పూజా కార్యక్రమాలు పొద్దునుండి అంటే ఏ టైం దాకా జరగబోతున్నాయి? ఎప్పుడు భక్తులకి దర్శన సౌకర్యాలు ఎలా ఉంటాయి? దర్శనం అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. నైవేద్యం అప్పుడు తప్ప, మన బ్రేకులు ఉన్నాయి మీకు తెలుసు కదా, ఆ బ్రేకుల టైం తప్ప అన్ని టయాల్లో కూడా దర్శనం జరుగుద్ది. 8వ తారీఖు మాత్రం ఉదయం 8 గంటల నుంచి ఆ 10 గంటల లోపు కూడా ధర్మదర్శనం వదులుదామనే ఆలోచనలో ఉన్నాం. భక్తులను వెయిటింగ్లో పెట్టకూడదు కదా, వచ్చిన వాళ్ళని ఆ ఇబ్బంది ఉండదు, ఆ తల్లిని అక్కడ బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే. కాబట్టి ఆ రోజు కూడా యథావిధిగా జరగాలని, మరి వాళ్ళందరూ కూడా పైన జరిగేది చూడాలని మరి స్క్రీన్లు పెడతానికి కూడా మేము ప్లాన్ చేసాం. అది ఎన్ని స్క్రీన్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తాం. వాళ్ళందరూ కూడా అంతా చూడాలి కదా, మరి కావాలని వస్తారు ఇక్కడికి, అందరికీ అన్ని ఏర్పాటు చేస్తున్నాం.
సో ముఖ్యంగా చూసారు కదా 12 సంవత్సరాల తర్వాత జరగబోయే కుంభాభిషేకానికి ప్రజలు అంటే లక్షల్లో వచ్చే ప్రజలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వినాయకుడు గుడి దగ్గర నుండి చూసుకున్నా, కనకదుర్గ నగర్ చూసుకున్నా ప్రత్యేకమైన స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే కుంభాభిషేకం ఎలా జరుగుతుంది అన్నది ప్రజలకి ఇబ్బంది లేకుండా స్క్రీన్లో వీక్షించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. క్యూ లైన్లు మాత్రం ఎటువంటి అంతరాలయం లేకుండా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. క్రతువు జరిగినప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతాయని కూడా ఆలయ చైర్మన్ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.